హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు గూగుల్ డాక్టర్ గురించి తెలుసుకుందాం. గూగుల్లోకి వెళ్ళి మనము ఏదన్నా మనకి సిమ్టమ్ ఏదన్నా ఉండి ఎంటర్ చేసినప్పుడు రకరకాల డయాగ్నోసిస్ వస్తాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో నొప్పి అని ఎంటర్ చేస్తే మామూలు గ్యాస్ట్రైటిస్ నుంచి లేదు ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాన్సర్ వరకు ఇస్తుంది. సరే, ఈ 10-15 రకాల డయాగ్నోసిస్లో మనకి ఏది ఉంది అనేది మనకి డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన సిమ్టమ్స్ అన్ని చెప్పి సంప్రదించుకొని మన డౌట్స్ క్లారిఫై చేసుకొని డాక్టర్ డయాగ్నోసిస్ పెట్టిన దాన్ని బట్టి టెస్టులు చెప్తారు, అవి చేయించుకొని అప్పుడు ఒక ప్రాపర్ డయాగ్నోసిస్కి రావడం మంచిది. రెండు, మన డయాగ్నోసిస్లు అన్నీ ఎంటర్ అయినప్పుడు అది మన సిమ్టమ్స్ అన్నీ ఎంటర్ చేసినప్పుడు అది ఒక డయాగ్నోసిస్ ఇచ్చి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది. ఆ ట్రీట్మెంట్స్ బ్లైండ్గా తీసుకోకపోవడం బెటర్. ఎందుకు అంటే 3-4 సిమ్టమ్స్ కలిపి పేషెంట్ని పరీక్ష చేసి అప్పుడు ఒక ప్రాపర్ డయాగ్నోసిస్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే బిగినింగ్లో ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు ఏదో ఒకటి, అందుకని డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్ డయాగ్నోసిస్ వస్తుంది. మూడోది, డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ని మనం గూగుల్లో ఎంటర్ చేస్తే ఒక టాబ్లెట్, ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ అనేది ఎంటర్ చేస్తే సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి క్యాన్సర్ పాసిబుల్ అనే దీని వరకు చెప్తుంది. ఇవి చూసి భయపడి డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండే వాళ్ళు కూడా తెలిసిన. సో మీకు ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని డౌట్స్ చెప్పి సంప్రదించి క్లారిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.